బోల్డని క్వశ్చన్స్ అడుగుతారు, దాని నుంచి బోల్డని ఆన్సర్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదామా విత్ యువర్ పర్మిషన్, విత్ ఆల్ ఆఫ్ ఎస్. సో ఓవర్ టు మీడియా. మనోజ్ గారు. మూర్తి గారు రాలేదా? కాదు, మేము తిరుపతికి వెళ్ళాలి, మేము అది ఉందిగా కమిట్మెంట్ మాకు. మనోజ్ గారు. సార్ అన్న, గుడ్ టు సీ యూ అండి. 9 సంవత్సరాలు అన్న. థ్యాంక్స్, సేమ్ ఇయర్ అన్న. గుడ్ టు సీ యూ. మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మొదలైందండి? చాలామంది మీ మార్నింగ్ షో పడలేదేమో, అలాగానే మీరు ఒక పోస్ట్ వేశారు మోహన్ బాబు గారిది మీదిని. ఇంట్రెస్టింగ్లీ మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమిలర్గా అనిపించింది. ఏంటది ఇన్బిల్ట్ వచ్చిందా, లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా, లేకపోతే ఏదైనా రిక్వైర్మెంటా? డిఎన్ఏ అండి, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. సరే, ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? మీరే కదా నా రోజు తీసుకున్నారు. అంటే మన వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి ఐ వాంట్ టు స్టే ఇన్ దట్ టాపిక్ అండి. అండ్ నేను మొన్నే చెప్పాను, బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను. ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది, అండ్ మా భైరవం సక్సెస్ని, మా ప్రమోషన్స్ని, మన పాజిటివిటీని, సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి. ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు. సో ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్, అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప. అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ భయ్యా, ఈ కథని డీల్ చేయడంలో మీకు ఎక్కువ కష్టం అనిపించిందా, ఈ ముగ్గురు హీరోల్ని డీల్ చేయడంలో ఎక్కువ కష్టం? స్క్రీన్ మీద ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళకు ఉంది, ప్లస్ చాలా బ్యాలెన్స్, అంటే క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయి.